రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకని ఇద్దరు దుర్మార్గులు చాలా దారుణంగా బైక్ని ఢీకొట్టేసి వెళ్ళిపోయిన ఘటనలో డాక్టర్ ప్రియాంక పరిస్థితి చాలా అంటే చాలా సీరియస్గా ఉంది. డాక్టర్ లేక హోప్స్ లేవు అని అన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. సో ప్రియాంక తండ్రి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. సార్, అత్యంత బాధాకరమైనటువంటి విషయం. మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో మేము అర్థం చేసుకోగలం. సో ఏం చెప్తారు సార్? ఏముంది సార్, చాలా దారుణం జరిగిపోయింది. మా ఫ్యామిలీకి చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. మా అమ్మాయి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది. ఇట్లా జరుగుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు సార్. మేము చాలా ఆశలు పెట్టుకున్నాం ఆమె మీద. చక్కగా చదివించి ఆమె కూడా బాగా చదువుకొని ఈ స్థాయికి వచ్చిన తర్వాత, అంటే ఒక పీజీ డాక్టర్గా ఎదుగుతున్న టైంలో దుర్మార్గులు వాళ్ళ మైండ్ సెట్ చాలా క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నట్లుగా కనపడుతుంది. ఆ ఫుటేజెస్ చూసారో లేదో మీరు? కొన్ని ఫుటేజెస్ వచ్చాయి. మద్యం మత్తులో ఉన్నారు. అక్కడ మాల్లో ఉన్న సిబ్బందితో కూడా గొడవ పడి వచ్చారు. హిట్ చేసినారు ఒకసారి. వీళ్ళు పిల్లలు తిరిగి చూస్తే కూడా వాళ్ళు దయ లేకుండా మళ్ళీ ముందుకొచ్చి వాళ్ళని హిట్ చేసి మీద ఎక్కించిపోయినారు సార్. చాలా బాధేస్తుంది సార్. అసలు మా కుటుంబానికి మాకు తీరని లోటు, మా కడుపు కోత మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు సార్. మా బాధ. ట్రీట్మెంట్ జరుగుతుంది లోపల. డాక్టర్లు కూడా హోప్ లేదనే చెప్తున్నారు. ఆ రోజు నుంచి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం సార్. ఏదో ఒక మూల అదృష్టం ఉందేమో, ఏదైనా మిరాకిల్ జరుగుతుందేమో, ఎట్లన్నా మా కూతుర్ని బతికించుకోవాలని పదే పదే ప్రయత్నాలు చేస్తున్నాం సార్. కానీ పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది సార్. చాలా ఏమాత్రం చలనం లేదా సార్? డాక్టర్ చలనం లేదు, అసలు మన మీద ధ్యాస లేదు. ఆ వెంటిలేటర్ మీదనే ఊపిరి కొట్టుకుంటుంది ఇప్పటికీ. అది సార్. ఏమన్నా కళ్ళు తెరవటం కానీ అట్లా ఏమన్నా సార్? ఏం కళ్ళు, ఆ లైట్లు వేసి కూడా చూస్తున్నారు కానీ ఏమీ లేదు. ఇంకా ఆ హోప్ 1% అన్న ఉండొచ్చు అంటున్నారా? ఒకవేళ 1% అన్న ఉందేమో, బాగా అవుతుందేమో అని మేము ఆశించే ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాం సార్. వాళ్ళైతే హోప్లెస్ చెప్తున్నారు సార్. ఇంకా ప్రయత్నించామని మేము మరీ వాళ్ళకి అడిగి ట్రీట్మెంట్ ఏదో ఒకటి చేయండి, బతికించండి అని మేము ప్రాధాయపడుతున్నాం సార్. అది సార్. సార్, పోలీసులు మిమ్మల్ని కాంటాక్ట్లోనే ఉన్నారా? ఏం చెప్తున్నారు పోలీసులు? పోలీసులు అయితే కాంటాక్ట్లోనే ఉన్నారు. అక్కడ రాజమండ్రిలో మేము వెళ్ళినప్పుడు కూడా వెంటనే వాళ్ళని పట్టుకొచ్చినారు సార్. మేము అక్కడ ఉండగానే పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళు అదే రోజు పట్టుకున్నారు సార్? అదే రోజే పట్టుకున్నారు. అంటే జరిగిన రోజు రాత్రి జరిగింది కదా సార్. మేము ఉదయానికంతా అక్కడికి వెళ్ళాము. అప్పుడు మీరు వెళ్ళేసరికి పట్టుకుని ఉన్నారు? లేదు సార్, పట్టుకొని లేరు. ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు తర్వాత పట్టుకున్నారని తెలిసింది మధ్యాహ్నానికి. మధ్యాహ్నానికి పట్టుకున్నామని నాకు చెప్పినారు సార్. వేరే అయితే సార్, ఇప్పుడు 3వ తారీఖు రాత్రి ఘటన జరిగింది. తర్వాత అంటే బయట ప్రపంచానికి తెలియడానికి ఇంత లేట్ అయింది. పోలీసులు ఇంత నెమ్మదిగా చెప్పడానికి కారణం ఏంటి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మాకు అంటే మేము ఈ బాధలోనే ఉన్నాం సార్. బయటికి తెలియాలా అనేది అవన్నీ మేమేం పట్టించుకోలేదు. అమ్మాయికి ఇలా జరిగింది కదా, ఆమెను ఏ రకంగా బతికించుకోవాలో ఆమె దగ్గరే ఉన్నాం. బయట ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలనేది మాకు అదంతా ఏం మేము పట్టించుకోలేదు. అమ్మాయిని బతికించుకోవాలనే విషయంలోనే మేము ప్రయత్నాలు చేస్తున్నాము. బయట వినిపిస్తున్న మాట ఏంటంటే 3వ తారీఖు రాత్రి జరిగింది, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు కానీ బయటికి రాలా. జరిగిన రోజు వాళ్ళు ఏమన్నారంటే బ్లడ్ లాస్ ఎక్కువైంది, అన్కాన్షియస్లో ఉంది, అంటే మేము హైదరాబాద్ తీసుకెళ్తాం, బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటామంటే వద్దు సార్, ఇప్పుడే బ్లీడింగ్ ఓవర్ అయిపోయింది, 2 లీటర్స్ పైనే బ్లడ్ లాస్ అయిపోయింది, లోపల అంతా ఈ ఫేస్ ఇదంతా ఇంజురీ ఇరిగిపోయినాయి, ఈ దవడ పళ్ళు అన్నీ ఇరిగిపోయినాయి, ఇక్కడ ఎక్కింది, ఎక్కడైతే డ్యామేజ్ జరగకూడదు అక్కడే జరిగింది. ఇప్పుడు మీరు తీసుకెళ్తే బ్లీడింగ్ ఎక్కువైపోయి మార్గమధ్యంలోనే చనిపోయే పరిస్థితి ఎక్కువ ఉంది. కనీసం 48 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టుకొని సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఏమైనా బతికే స్కోప్ ఉందేమో చూద్దామన్నారు. అట్లే ప్రయత్నం చేసినాం సార్. మళ్ళీ 48 అవర్స్ కాకముందే, 1 గంట ముందే, మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే కాదని మళ్ళీ నెక్స్ట్ డే 3వ తారీఖు జరిగితే 5వ తారీఖు సాయంత్రం 8ంటికి మేము అన్నీ వాళ్ళతో మాట్లాడుకుని ఇక్కడ కిమ్స్కి తీసుకొచ్చినాం సార్, హైదరాబాద్కి. ఇక్కడ ఏమన్నా బతికిస్తారేమో, ఇక్కడ కొంచెము అడ్వాన్స్ టెక్నాలజీ, కొంచెం బాగా ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఉంటారు కదా, ఆ హోప్తో అంబులెన్స్ మాట్లాడుకొని వెంటిలేటర్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. చాలా సర్వ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, అయినా కూడా హోప్లెస్గానే. అంటే మీరు మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావటం, ఇక్కడ మానిటరింగ్ చేయడం ఇదంతా జరుగుతుంది. పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ బయటికి ఆ రోజు జరిగినప్పుడు ఏదో సీసీ కెమెరాలు చూడటం కానీ, అది బయట పెట్టడం కానీ,
సో దీనికి సంబంధించి ఎందుకు చెప్పలేదు బయటకు అన్నట్టుగా ఒక సమాచారం. అంటే నిందితుల తరఫున ఎవరైనా సపోర్ట్ చేస్తూ బయటికి రాకుండా చేశారా? అంటే అక్కడ ఏం జరిగిందో మాకైతే తెలియదు సార్. బయటికి వచ్చిందా లేదా అనేది మాకేం తెలియదు సార్. ఓకే. మా బాధలో మేమున్నాము. మా అమ్మాయికి జరగాల్సిన ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నామా లేదా, దీని మీదనే ఫోకస్ పెట్టినాం సార్. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే పోలీసు వాళ్ళు కరెక్ట్గానే స్పందించారు. వాళ్ళని పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. మధ్యాహ్నానికంతా పట్టుకొచ్చారని కూడా తెలిసింది. తర్వాత హాస్పిటల్కి పోలీసు వాళ్ళు వచ్చారు. నేను అనుకుంటా సిఐ గారు, ఎస్ఐ గారు, మిగతా కానిస్టేబుల్ కొంతమంది అంతా 5-6 వచ్చారు. తర్వాత జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో చదువుతుంది కదా మా అమ్మాయి, ఆ కాలేజ్ చైర్మన్ గారు అందరు వచ్చారు. ఇలా జరిగిందండి, సిచ్యువేషన్ ఇలా ఉంది, అమ్మాయి కండిషన్ ఇలా ఉంది అని చెప్పారు. క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మేమేం కోరుకున్నామంటే ఇంత దుర్మార్గంగా ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని శిక్షించాలి. ఇంత దారుణంగా మాలాంటి వాళ్ళ కడుపు కోతకి వీళ్ళే కారకులు, ఇటువంటి వాళ్ళని శిక్షించాలా. చాలా దారుణమైన, అక్కడ స్పీడ్ కూడా లేదు సార్. రోడ్ యాక్సిడెంట్ అంటే స్పీడ్లో పోయేటప్పుడు బై మిస్టేక్ జరిగేవి ఉంటాయి. ఇది వాంటెడ్లీ చేసినట్లుంది. వాళ్ళని పట్టుకోవాలి సార్ అని చెప్పి వాళ్ళకి సరైన శిక్ష పడాలని మేము అక్కడ కూడా అడిగినాము. ఆల్రెడీ మేము ఆ పని స్టార్ట్ చేశామండి, పట్టుకొచ్చామని. ఏంటి సార్ ఇంకొకరికి అసలు ఇలాంటిది ఉండొద్దు, ఇంకొక తల్లిదండ్రులకి ఇలాంటి కడుపు బాధ ఉండొద్దు, దానికోసం ఏం చెప్తారు సార్? నాకేమనిపిస్తుంది అంటే సార్, ఈ బాధ అనుభవించిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, డ్రింక్ చేసిన వాళ్ళ వెహికల్స్ ఏమన్నా ఉంటే తాళం చెవి తీసేసుకొని పోలీసులకు ఇన్ఫామ్ చేసి వెహికల్ చేతికి ఇవ్వకూడదు సార్. వాళ్ళు ఎలా నడుపుతారో బయటకు పోయిందో, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫైన్ వేసి పంపించడమో లేకపోతే ఇంకెవరైనా వస్తే వెహికల్స్ ఇవ్వడమో అట్లా చేయకుండా లాగేసుకోవాలి. కీ లాగేసుకుంటే వెహికల్ పోదు కదా, వాళ్ళు తీసుకెళ్ళలేరు కదా. కనీసం జరగబోయే ప్రమాదానికి ఒక సేఫ్టీ ఉంటుంది, అదొకటి అనుకుంటున్నాను సార్. ఇలాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళకి భయం కలిగేలాగా సరైన శిక్ష. తాగి అట్లా రోడ్ల మీదకి వచ్చి చంపడం అంటే వాళ్ళు ఉగ్రవాదులతో సమానం కదా సార్. అంతే కదా సార్. ఇప్పుడు మేము ఏం పాపం చేసినాం సార్? మా అమ్మాయి ఇంత బ్రైట్ ఫ్యూచర్ ఉన్న అమ్మాయి కళ్ళెదురుగా ఇలా అయిపోతే మాకు ఎంత బాధ ఉంటుంది సార్. మా ఫ్యామిలీకి ఎంత బాధ, కన్నవాళ్ళకి మాకెంత నరకం సార్. ఇది ఫర్దర్ లైఫ్ బతకడం ఏ రకంగా ఊహించుకున్నా ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు చదువంతా పూర్తయిపోయిన తర్వాత ఎండీ కంప్లీట్ అయిన తర్వాత ఆమె కోసం సపరేట్గా ఒక హాస్పిటల్ పెడదామని చెప్పి ఆలోచన చేశారంట కదా సార్? అదైతే ఆలోచన అనుకున్నాము. ఇంకొక 3 ఏళ్లలో అయిపోతుంది కదా, తర్వాత ఏదైనా ఒకటి మంచిగా ప్లాన్ చేసుకుని మా ఏరియాలోనే ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్ కట్టుకుని ఆమెకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. ఆమె మా ఇంట్లో పెద్ద కూతురు కాబట్టి ఆమె మీదే మా అందరి హోప్స్, మా ఫ్యామిలీ. నాకేం కొడుకులు లేరు సార్, 3 ఆడపిల్లలే. ఈమె పెద్దమ్మాయి డాక్టరు, మాకు అందరికీ అండదండగా ఉంటుంది ఈమె అని అనుకున్నాం సార్. అటువంటి ఆశలన్నీ అడియాసలు చేసినారు సార్. సరే, మీ మిసెస్ గారి ఆరోగ్యం ఎట్లా ఉంది సార్? బాగానే ఉందా? ఈ వార్త విని కొంచెం ఏదో డల్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ రోజు మాకు ఫోన్ వచ్చిన వెంటనే మేము ఇక్కడ రెడీ అయిపోయి బయలుదేరాం సార్. అర్ధరాత్రి 12ంటికి మేము బయలుదేరిపోయాం. 12కంతా అక్కడక్కడ ఉండేవాళ్ళు గ్యాదర్ అయిపోయినాం. ఇంట్లో నేను బయట ఉన్నాను, ఇంకా ఇంట్లో లేడీస్ అందరూ రెడీ. 12 గంటలకు బయలుదేరినాం. మాకు 9:30, 10 కంతా ఫోన్ వచ్చింది. మేము 12 లోపలే బయలుదేరిపోయాం. ఉదయం 6:30కి అక్కడ వెళ్ళిపోయినాం సార్. అప్పుడు ఆ సిచ్యువేషన్ చూసి, ఆమె ఆ బ్లడ్ అదంతా చూసి, ఆమె ఉండే కండిషన్ చూసి ఆమె ఫిట్స్ వచ్చేసి తట్టుకోలేకపోయింది. నేను కూడా తట్టుకోలేకపోయినాను, కానీ ఇంకా బలవంతంగా ధైర్యం చేసుకుని అక్కడ ఎవరో ఒకరు చూసుకోవాలి కదా సార్. ఇంకా ఆమె తట్టుకోలేక ఫిట్స్ వచ్చినాయి సార్. అక్కడే మళ్ళీ ట్రీట్మెంట్ ఇప్పించినాం ఆమెకు కూడా. అది హాస్పిటల్, అదే పేరేమి హాస్పిటల్, అది స్వతంత్ర హాస్పిటల్ సార్. స్వతంత్ర హాస్పిటల్లో అది సార్. సో ఫైనల్గా ఏంటి సార్, ఇప్పుడు వైద్యులతో ఏం మాట్లాడారు మీరు? వాళ్ళు ఇప్పుడు వైద్యులు కండిషన్ క్రిటికలే అంటున్నారు. ఇంకా ఏదన్నా కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే బతుకుతుందేమో అని మాకు ఆశ ఉంది సార్. కానీ స్కోప్ అయితే ఏమీ లేదని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ట్రై చేయమని మేము అడుగుతున్నాం సార్. పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది. బతికే స్కోప్ అయితే ఏం కనపడతలేదు సార్. ఆల్మోస్ట్ డెత్ అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఏమంటారు, బ్రెయిన్ స్పందించడం లేదు ఎంత ప్రయత్నించినా. లాస్ట్లో ఇంకొక టెస్ట్ ఉంటుంది. కనీసం ఆ టెస్ట్లోనైనా లాస్ట్ ఛాన్స్ 1% ఏమన్నా ఉందేమో చూద్దాము. సోడియం లెవెల్స్ ఎక్కువ ఉన్నందుకు ఆ టెస్ట్ ఇప్పుడే చేయడానికి కుదరదు. అది కొంచెం తగ్గించి ఆ టెస్ట్ చేద్దాము, కరెక్ట్ రిజల్ట్ వస్తుంది, అప్పుడు డిక్లేర్ చేద్దాము అంటున్నారు. ఆ చిన్న హోప్ను కూడా మేము ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం సార్.